దేమ పౌలుతో కూడా ఉన్న వాళ్ళల్లో ఒకడు. పౌలుతో పాటు కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆయన పంపిస్తే పోయిన వాళ్ళు ఉన్నారు. దేమ ఆయన పంపించకుండానే ఇహలోకమును స్నేహించి ఆ దైవజనుని విడిచి వెళ్ళిపోయాడట. మరి ఏ ఉద్దేశంతో వచ్చాడో పౌలు వెంట, ఆ ఉద్దేశంలో తను నిలబడలేకపోయాడు. ఈ మాట పలుకుతున్నటువంటి దైవజనుడి హృదయంలో ఒక బాధ మనకి కనబడిద్ది. ఒక బాధ, ఒక వేదన. కొంతమంది వ్యవహరించే తీరు దేవుని ఎందలి విశ్వాసం ఉంచిన విశ్వాసంలే కాదు, సేవకుల్ని కూడా బాధించిద్ది, పీడించిద్ది. అన్ని వేదనల్లోనికి భయంకరమైన వేదన, ఎప్పుడు మనల్ని వేదనామయం చేసేటువంటి సాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం నిరాశ. నిరాశ. ఈ నిరాశ ఎంత డేంజర్ అంటే మనలో ఉత్సాహాన్ని నాశనం చేసి, మనం దిగజారిపోయేటట్టు చేసి, విపరీతమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళేటట్టు చేసిద్ది ఈ నిరాశ. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవండి. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు ఆనందమయంగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాయి. కానీ ఆనందమయంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి సంతోషపడటం, గంతులేయటం, కొంచెం దుఃఖమయంగా ఉన్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంకా లేవలేకుండా దిగజారిపోవటం అనేది రైట్ కాదు. నిరాశ, నిస్పృహ అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? ఈ నిరాశ, కృంగుబాటు అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? పోతే పోయాడు దేమ. దేమాని గురించి అంతెందుకు బాధపడాలి? తిమోతికి లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పాడు, దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, నువ్వు తొందరగా రా, నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు కూడా మరో ప్రాంతానికి పంపించాను, వెళ్ళారు. దేమా నాతో పాటు ఉంటాడు అనుకున్నాను, ఇహలోకాన్ని స్నేహించి అతడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు త్వరగా నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయని తిమోతిని పిలుచుకున్నాడు. పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు నాకు తెలిసి బాగా వేదనతో ఆ మాట రాసి ఉంటాడు దేమాని గురించి. నిరాశ, నిస్పృహ అనేది, వేదన అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదు, ఆఖరికి అది యేసయ్యను కూడా వదిలిపెట్టలేదు. మీరు నమ్మగలరా? ఇది యేసు ప్రభువుని కూడా ఈ నిరాశ అనేది టచ్ చేసింది. ఎక్కడో తెలుసా? కొన్నిసార్లు ఆయన కొంతమంది దగ్గర కొన్నిటిని ఆశించాడు, అవి దొరకనప్పుడు ఆయన అలా ఫీల్ అయిన అనుభవం కూడా మనకు తెలుసు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు యేసయ్య దగ్గర ఏడుస్తున్నప్పుడు, ఇన్ని అద్భుతాలు చేసిన ఇతడు చనిపోయిన వానిని బ్రతికించలేడా అని వాళ్ళు పలికేటువంటి ఆ మాటలు ఒక్కసారి మనం చూడొచ్చు. అక్కడ ఆయన ఎలా స్పందించాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనం చూడు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పిరి. చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. తనలో మూలుగుచు. ఎందుకు మూలిగాడు? ఎందుకు మూలగాల్సి వచ్చింది? ఎందుకు లోపల బాధపడ్డాడు? ఎందుకు బాధపడ్డాడండి? ఆ గుడ్డివాడి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? చావకుండా చేయాల్సింది, కానీ చచ్చిపోయాడు అతను.
అని వాళ్ళు ఆయనని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఆ మాటలు విన్నప్పుడు ఆయన తనలో మూలుగుచు, ఎందుకు మూలుగుడు వచ్చింది, ఎందుకు అలాంటి బాధ వచ్చింది అంటే, దేవుని కార్యాలు ఒక పక్క చూస్తా కూడా మరో పక్క వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకెప్పుడురా మీరు విశ్వాసం ఉంచేది, ఇంకెప్పుడురా మీరు బాగుపడేదని ఆయన తనలో తాను మూలుగుతూ అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. దానికి ముందు ఆయన కన్నీళ్లు విడిచాడని రాస్తుంది. వాళ్ళు ఈ మాట అన్న తర్వాత ఆయన తనలో మూలుగుచూ వెళ్ళాడని రాస్తుంది. కొన్నిసార్లు మనల్ని బాగా కృంగుబాటు ఆవరించినప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు మాటలు రావు, మూలుగులే వస్తాయి. దుఃఖం బాగా మన గుండె నిండినప్పుడు మూలుగులే వస్తాయి, మాటలు రావు. ఎందుకు దుఃఖపడ్డాడు? వాళ్ళ నుంచి ఆశించిన విశ్వాసం వాళ్ళ దగ్గర దొరకల. మరొకసారి అయితే ఆశ్చర్యపోయాడు. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను అని మార్కు సువార్త 5లో ఒకసారి అది కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే మనకి, దయచేసి 6వ అధ్యాయము 5వ వచనం, 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయ జాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. పైన అన్నాడు 4వ వచనంలో, అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశమందు, తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడు. దాన్ని బట్టి కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన దగ్గర దేవుడిచ్చినటువంటి కృప చాలా ఉంది. వాళ్ళు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు, కానీ వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు. దాన్ని బట్టి కూడా ఆయన నిరాశపడి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడని రాస్తుంది. ఆశ్చర్యపోయాడు. 2. 3వ ఘట్టం, గెత్సమనే తోటలో సీమోను పేతురు దగ్గరకు వచ్చి, సీమోనో నీవును నిద్రించుచున్నావా అంటాడు. ఏమయ్యా, నీవు నిద్రపోతున్నావు, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? అయ్యో. ఇలా కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఆయన సైతం వేదన పడ్డట్టు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచితిని, మీరు రానొల్లకపోతిరి. అక్కడ కూడా ఆయన ఏడ్చి, ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి నిరాశ వచ్చేసింది. ఇంకా లేదు మీకు అవకాశం, ఈ నీ దినమందు అంటాడు. అంటే ఈ రోజుతో నీకు ఫైనల్, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ ద్వారాలు ముయ్యబడుతున్నాయి. ఈ నీ దినమందైనను నువ్వు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండు, నీ స్థితిని మార్చుకుంటే ఎంత బాగుండు, కానీ నువ్వు విననొల్లవు. ప్రభు దర్శించిన కాలము నీవు ఎరగకుందువు అని అక్కడ కూడా బాధపడ్డాడు. ఇలా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువు కూడా కొన్నిసార్లు బాధపడ్డట్టు, నిరాశపడ్డట్టు, కొన్ని పరిస్థితులు చూసి ఆయన దుఃఖపడ్డట్టు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ నిరాశ, నిస్పృహ అనేది భూమి మీద ఏ నరుని వదిలిపెట్టలేదు. దావీదును చూడు, దావీదు కూడా నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి, నిలుక ఇయ్యని దొంగ ఊబిలోనికి నేను దిగిపోయి ఉన్నాను అంటాడు. ఏందా దొంగ ఊబి అంటే నిరాశ. నిస్పృహలో ఉండి కూడా పాటలు రాశాడు దావీదు కీర్తనలు చూస్తే తన పరిస్థితిని గురించి ఎంతో ఘోరంగా చెప్పుకుంటాడు. చాలా వేదనతో మాట్లాడతాడు కీర్తనల గ్రంథంలో. ఏలియాను చూస్తే రాజు దగ్గరికి పోయి శాపాన్ని ప్రవచించినటువంటి ఏలియా యెజబెలు వార్నింగ్ దెబ్బకి అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నాడు? ప్రభువా యెహోవా, నా పితరుల కంటే నేనేమైనా ఎక్కువైన వాడనా? కాదు కదా, ఇక ఇంతే చాలు, నువ్వు నా ప్రాణమును తీసుకో అంటాడు. నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో. ఇక్కడ ఈ మాట మీద దృష్టి పెట్టండి. చచ్చిపోవాలనుకున్నాడు.
యెజబెలు చేతికి చిక్కానంటే ఆమె చేతులు ఎట్లానో చస్తాను. ఆ దుష్టురాలి చేతిలో చచ్చిపోయే కంటే నీవే నన్ను చంపేశాయి. ఇక నాకు ఇంతే చాలు, నా పితరుల కంటే నేనేం ఎక్కువైన వాడిని కాదు, వాళ్ళకంటే ఎక్కువ చేయటానికి ఇంతే చాలు, నన్ను చంపేశాయి అంటే దేవుడు చంపల ఏలియాని. నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని 2 సార్లు ఆహారం పెట్టి ఏలియా ప్రాణమును బలపరిచి ఏలియా ద్వారా జరిగించాల్సిన పనులు కొన్ని జరిగించి ఏలియాని ప్రాణముతోనే అలాగున ఆకాశమునకు ఆరోహణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఏలియా పలికిన మాట ఏ స్థితిలో పలికాడో మీరు గమనించవచ్చు. నిరాశ, నిస్పృహ ఏలియాను కూడా ఆవరించింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలని నేను ఆలోచించుకున్నానంటే, దేవుని ప్రేరేపణ పొందే నేను ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. దేవుని ప్రేరణ లేకుండా నా సొంత ఆలోచనతో నేను ఈ అంశాన్ని ఎత్తుకోలేదు. దావీదును చూడండి, ఏలియాను చూడండి, ఎలీషా చివరి ఘట్టాన్ని చూడండి, మోషేను చూడండి, ప్రభువుతో సహా అందరూ కూడా కొన్ని ఘట్టాలలో కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు. అయితే నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు. నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు దేవుని మాటను బట్టి. కానీ కొంతమంది తిప్పుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైందా? నిరాశ ఊబిలోకి దిగి కొంతమంది బయటికి వచ్చారు, కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. కృంగుబాటులో నుంచి కొంతమంది బయట పడ్డారు, కొంతమంది బయట పడలేకపోతున్నారు. పదే 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 ఆ పరిస్థితులను తలుచుకొని, ఆ వేదనలను తలుచుకొని ఇంకా ఇంకా అంతకంత కృంగిపోతున్నారు. కానీ పైకి లేచే పరిస్థితి వారిలో కనబడట్లా. సామెతల గ్రంథంలో మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. దేవునికి స్తోత్రం.